ఏంటదినా లాయర్ గారిని వెంట పెట్టుకునొచ్చారు? ఆ విషయం మీ ఆయన అడిగాడు. నువ్వు కూడా ఉంటే బావుంటుందని ఆగాను. మరేం లేదు బావుగారు, ఎవరైనా ఎంతకాలం ఇబ్బంది పడతారు మీరే చెప్పండి. గొడవలు లేకుండా స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచిదని చెప్తున్నాను. చెప్తున్నావని చెప్పి డొంక తిరుగుడుగా మాట్లాడతారేంటండి? సూటిగా అంజలికి అర్జున్కి విడాకులని చెప్పక ఇద్దరూ విడిపోతేనే విడివిడిగా క్షేమంగా సంతోషంగా ఉంటారనే ఈ నిర్ణయానికొచ్చాం. అందుకే లాయర్ని కూడా వెంట పెట్టుకునొచ్చాం. విడాకులు కావాలని అల్లుడు గారు గాని అమ్మాయి గాని చెప్పలేదు కదండి. వాళ్ళెలా చెప్తారండి? ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోకుండానే ప్రేమించుకున్న వాళ్ళు, ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేని వాళ్ళు విడిపోతామని ఎలా చెప్తారు? మీరే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అంటున్నారు, మళ్ళీ మీరే విడాకులు కావాలి అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు వదినా. అంజలి మానసిక స్థితి సరిగా లేదు కదమ్మా. ఇప్పటికే చాలా అనర్థాలు జరిగాయి. ఇంకా ఏమైనా జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, స్వామీజీ గారిని తీసుకొచ్చాం. అంజలి ఆరోగ్యం బాగుపడటం కోసం మేము చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు కదా. మీకో దండం బాబు. మా అదృష్టం బావుండి మీ పిచ్చి గీత మా కోడలు కాలేదు అనుకున్నాం. పరువు పోకూడదని మీ చిన్నదాన్నిచ్చి పెళ్లి చేస్తే దానికి పిచ్చి ముదిరిపోయింది. గీతైనా అలుగుతుంది, అరుస్తుంది. ఇదేంటి ఊ అంటే పొడి చేస్తాను, చంపేస్తాను అని అంటుంది. అమ్మో, అర్జున్ ప్రేమించిన అమ్మాయే కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నాం గాని లేదంటే ఎన్ని గొడవలయ్యేవో. గొడవలు ఎందుకమ్మా? సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోండి. పరిష్కారమే ఉందండి, విడాకులే. మా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది వదినా. నువ్వే ఆలోచించు. జీవితం అన్యాయం అయిపోతుందని ఆగితే అది అందర్నీ హత్య చేసుకుంటూ పోతుంది.